ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు ఆంజనేయరాజు. నేను ట్రెడిషనల్ హీలర్‌ని. రుద్రజడ, నల్ల తులసి అని కొందరంటారు. లేకపోతే సబ్జా చెట్టు అని కొందరంటారు. విశ్వ తులసి అని అంటారు. అనేక రకాలైన పేర్లున్నాయండి. తులసిలో ఒక రకం ఇది. దీంట్లోనే ఒక పర్పుల్ కలర్ వెన్నెలేసి ఉన్నాయి, మామూలు కలర్ వెన్నేసి ఉన్నాయి. 2, 3 రకాలున్నాయి. ఏదైనా కూడా మనకి మెడిసినల్ వాల్యూ ఒకలాగే పనిచేస్తుందండి. ఈ పర్పుల్ కలర్‌లో వచ్చేదాన్ని, లైట్ నీలం కలర్ పర్పుల్ కలిసి వచ్చేదాన్ని ఆయుర్వేదంలో ఏమంటామంటే నల్ల దింటిన, నల్ల తులసి, లేకపోతే నల్ల వావిలి, నల్ల జిల్లేడు, నల్ల ఉమ్మెత్త ఇలాగ అంటాం అనమాట మనం. ఈ రుద్రజడ అనేది గింజలు ఉంటాయండి. అలాగే ఆకులు కూడా తులసి ఆకుల్లాగా ఇలా కదిపితే మంచి వాసన వస్తుంది, సువాసన. కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి లేకపోవచ్చు. కానీ అది గాలికి కదిలినప్పుడల్లా వాసన వస్తూ ఉంటుందండి. ఆ వాసన వల్ల ఏమవుతుందంటే దోమలు, అనేక రకాల క్రిములు దూరంగా వెళ్ళిపోతాయి ఆ చెట్టు నుంచి. అంటే దాన్ని మనం ఇంటి కిటికీల దగ్గర చుట్టూరు వేసుకున్నాం అనుకోండి, దోమలు ఇంట్లోకి రాకుండా కాపాడుతుందన్నమాట. ఈ రుద్రజడ చెట్టు యొక్క గింజల్ని సబ్జా గింజలు అంటాం మనం. పూర్వం మా చిన్నతనంలో సబ్జా గింజల ఐస్ వచ్చేది. ఈ రంగు బళ్ళు అని ఉండే, కూల్ డ్రింక్లు అమ్మే బళ్ళు. వాళ్ళు మరి ఏ రంగులు కలిపేవారో కాదు కానీ తెగ తాగేవాళ్ళం. ఆ ఐస్ కొట్టి అందులో ఒక రంగు వేసి, కొంత పంచదార సిరప్ వేసి సబ్జా గింజలు నానబెడితే ఉబ్బుతాయి, అవి జిగురుగా ఉంటాయి. వాటిని వేసి ఇచ్చేవారు మాకు, అవి తాగేవాళ్ళం. ప్రత్యేకంగా వేసవికాలంలో ఎక్కువగా ఈ సబ్జా నానబెట్టుకుని తాగడం అనేది పూర్వకాలం అలవాటు ఉండేదండి. దీనివల్ల, ఈ సబ్జా గింజల వల్ల మీ స్టమక్లో లూబ్రికేషన్ పెరగడం వల్ల మీకు మోషన్ చాలా ఫ్రీగా అవుతుందన్నమాట. కానీ అతిగా చలవ శరీరాలు వాడితే కనుక కొంచెం శరీరం అంతా ముద్దయినట్టుగా ఉంటాం, గుండెలు పట్టేసినట్టుగా ఉంటాం, రకరకాల నొప్పులు రావటం జరుగుతుంది. అటువంటి లక్షణాలు కనపడినప్పుడు మీరు ఈ సబ్జా గింజలు అనేది ఎక్కువ వాడొద్దండి. జస్ట్ ఒక అర చెంచా వేసుకోండి, సరిపోతుంది. చాలామంది 2 చెంచాలు 3 చెంచాలు నానబెట్టుకుని తాగేస్తున్నారు. పడితే పర్వాలేదు. మీ శరీరంలో ఉన్న అతి వేడి అనేది తీసేయడానికి చాలా చక్కగా ఇది ఉపయోగపడుతుందండి. అదేవిధంగా మీ కంట్లో, మీ ముక్కులో ఏమైనా పురుగులు పడినాయి, బయటికి రావట్లేదు, లేకపోతే ముక్కు నుంచి ఎక్కువ నీళ్లు కారుతున్నాయి, లేకపోతే వాసన తెలియట్లేదు, ఇలాంటి వాటికి దీని యొక్క ఆకు రసం 2-3 చుక్కలు ముక్కులో పిండితే కొద్దిగా మండుతుంది, కానీ ఇవన్నీ కూడా చనిపోతాయండి. చెవిపోటు వచ్చిందనుకోండి, అదే రసాన్ని చెవిలో పోసి చెవి నిండేలాగా ఒకసారి 2 నిమిషాలు ఉంచిన తర్వాత మళ్ళీ వంచేయమని దూది పెట్టేసుకోండి, చెవిపోటు తగ్గిపోతుంది. అలాగే చెవిలో పురుగులు ఏమన్నా దూరినాయి అనుకోండి, మన నిద్దట్లోని ఈగలు లాంటి పురుగులు అనేక రకాలు దూరచ్చు. అటువంటివి కూడా చనిపోయి బయటకు వచ్చేస్తాయి. ఈ పురుగుల వల్ల కానీ, న్యాచురల్గా లోపల పసపట్టడం వల్ల కానీ, ఈ ఫంగల్ వల్ల కానీ మీకు చెవిపోటు ఏదైనా ఉంటే కనుక చాలా చక్కగా ఈ సబ్జా చెట్టు యొక్క ఆకులు రసం దాన్ని తగ్గిస్తుందండి, ఆ చెవిపోటు తగ్గుతుంది. ఈ గింజల యొక్క పానకం అంటే చాలామంది షుగర్ పేషెంట్లు కాదనుకోండి, మీరు ఈ గింజల్ని ఒక 2 గంటలు నానబెడితే బాగా ఉబ్బి చక్కగా ఉంటాయి. ఒక విధమైన ఫ్లేవర్ తోటి బాగుంటాయి. నమిలి కూడా తినొచ్చు మీరు, పటపరలాడుతూ ఉంటాయి, కరకరలాడుతూ, పైన జిగురుగా ఉంటుంది. వీటిని మీరు బెల్లం పానకంలో కానీ, పంచదార పానకంలో కానీ కలుపుకుని తాగితే చాలా చలవ చేసి, అందులో ఇప్పుడు సమ్మర్ డ్రింక్గా వాడుకోవటానికి, ఇప్పుడు మనం ఆల్రెడీ మార్చి నెలలో ఉన్నామండి. మనకి హైదరాబాద్లో మార్చి నెలలోనే చాలా ఎండలు పెరిగిపోతాయి. చాలామంది కాళ్ళు మంటలు వస్తున్నాయి, చేతులు మంటలు వస్తున్నాయి, వేడి చేసేస్తుంది, తలపోటు వస్తుంది, కళ్ళు మండుతున్నాయని కంప్లైంట్ చేస్తున్నారు. అటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ సబ్జా గింజలను కనుక తెచ్చుకుని, రుద్రజడ గింజలు అన్నమాట ఇవి, వీటిని తెచ్చుకుని మీరు ఒక అర చెంచా నీళ్ళలో నానబెట్టుకుని, అదే నీళ్ళలో చక్కగా కడిగేసుకుని అప్పుడు నానబెట్టుకోండి. ఆ నానబెట్టుకున్న నీళ్ళలో కొద్దిగా చక్కెర కానీ బెల్లం కానీ కలుపుకుని వేసుకుంటే, చలవ చేయాలి అనుకుంటే మీరు సగ్గుబియ్యం జావలో కలుపుకోవచ్చు, స్వీట్స్లో కలుపుకోవచ్చు, బార్లీ జావలో కలుపుకోవచ్చు. దీన్నే నిమ్మకాయ నీళ్ళలో కాస్త నిమ్మకాయ పిండుకుని తేనె వేసుకుని పానకంగా కూడా చేసుకుని తాగొచ్చు. కానీ తేనె వేడి చేసే పదార్థం కాబట్టి, ఇప్పుడు సమ్మర్లో దాహం అది తగ్గాలి, శరీరంలో ఉడుకు కానీ ఉష్ణం కానీ తగ్గాలి అంటే ఈ సబ్జా గింజల పానకం తాగితే చాలా బాగా పనిచేస్తుందండి. అది వేడి తగ్గించడం ఒకటే అనుకోవద్దు మీరు, మీ యొక్క వీర్యశక్తిని పెంచుతుంది, వీర్యవృద్ధి అవుతుంది, చాలా బలం వస్తుంది అన్నమాట దానివల్ల. చాలామంది ఏమనుకుంటారంటే ఓన్లీ ఏదో కూల్ డ్రింక్ కిందో, ఒక డ్రింక్ కింద తాగుతున్నాం అని అనుకుంటారు. కాదు, బలం మీద కూడా, మీ యొక్క నరాల శక్తి మీద వీర్యవృద్ధి చేసి మీ మగతనాన్ని పెంచి
చాలా చక్కగా పనిచేసేది సబ్జా గింజలండి. దీని రూట్ గంధం తీసి మనం ఏదైనా తేలు కుట్టింది, ఆ చుట్టుపక్కల ఏమీ మందు లేదు, మనకెక్కడ వెళ్ళడానికి టైం లేదు, వెంటనే దాని వేరు కనుక మీ దగ్గర ఉంటే, సబ్జా మొక్క ఉంటే అది పీకి ఆ వేరు గంధం రాసి తీసి మీరు దాన్ని దళసరిగా దాని మీద పొట్టు కింద వేయండి. తేలు విషం దిగిపోయి తేలు కుట్టిన నొప్పి కూడా ఒక పావుగంట అరగంటలో తగ్గిపోతుంది. అప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళి దానికి కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే కొన్ని తేళ్ళు కుడితే చాలా ప్రమాదం. ఎందుకు పూర్వం తేలు కుడితే పల్లెటూరులోనే అయ్యో రకరకాల మందులు వాడేవారు. తేలుగాడికి చక్కని మందు ఏంటంటే మన గాను గింజల చూర్ణం అని నవాసాగరం 2 కలిపి విడివిడిగా ఉంచుకోండి. ఎప్పుడైనా తేలు కుడితే పొలాల్లో ఉన్నవాళ్ళు అదొక చిటికెడు ఇదొక చిటికెడు తీసుకుని మీ ఉమ్ముతోటి దాన్ని రెండాటిని కలిపి ఆ తేలు కుట్టిన చోట అంటించండి. అంతే 2 నిమిషాల్లో విషం దిగిపోయి నొప్పి తగ్గిపోయి ఏడుతో వచ్చిన నవ్వుతో వెళ్ళిపోతాడు. ఇది రైతులందరూ వాడుకోవచ్చు. చక్కని పరిష్కారం తేలుగాటికి. ఎందుకంటే పొలాల్లో తిరిగి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అందులో ఇది తెలంగాణ అనేది మెట్ట పొలాలు ఎక్కువ ఉన్నది, కొండల గుట్టలు ఎర్రమట్టి ఎక్కువ ఉన్న ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి అక్కడ తేళ్ళు విపరీతంగా ఉంటాయండి. ఏ రాయి కదిపినా కూడా, ఇప్పుడు మా పొలం ఉంది జహీరాబాద్లో, 10 రాళ్ళు కలిపితే 7 రాళ్ళ కింద తేళ్ళు ఉంటాయి. 10 రాళ్ళ కింద ఉన్న ఆశ్చర్యపోకల తొలకరి వాన పడిన తర్వాత అయితే ఏ రాయి కదిపినా తేలు ఉంటుందండి. అన్ని తేళ్ళు ఇక్కడ ఉంటాయి. తేలు కాటు వల్ల మృత్యువు కూడా, అంటే చనిపోవడం కూడా జరుగుతుంది కొంతమంది శరీరం రియాక్షన్ వచ్చి. అందుకు దీనిని వాడుకుని మీరు దీని యొక్క వేరుగన్నం పూర్తిగా దాని విషాన్ని తీసేయకపోయినా ఉపశమనం, ఆ విషం నుంచి ఉపశమనం కలిగించడానికి కూడా ఈ రుద్రజడ చెట్టు యొక్క వేరు పనిచేస్తుందండి. అంచేత ఈ రుద్రజడ అనేది పూర్వం ప్రతి ఇళ్లలోనే వేసుకునేవారు. చక్కని ఉపయోగాలు చెప్పాను నేను. మీ దోమలు రాకుండా కాపాడుతుంది, తేలు విషం నుంచి కాపాడుతుంది, మీ శరీరంలో ఉన్న అత్యుష్ణాన్ని తీసేస్తుంది. ఆ అతి వేడి వల్ల ఏమవుతుందంటే బీపీ రావచ్చు, హార్ట్ పాల్పిటేషన్ రావచ్చు, ఇవన్నీ కూడా రావచ్చు. మనిషి నీరసపడతాడు. అందుకు ఆ అతి ఉష్ణం నుంచి కాపాడి మీ శరీరాన్ని బలంగా తయారు చేసి అనేక రకాలుగా మనకు ఉపయోగపడే మూలిక రుద్రజడ అండి. మన శ్రీసంధిలో క్లాసెస్ అనేది మనం చెప్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 200 పైన వీడియోలు చేసాం ఇప్పటిదాకా. ఎంతోమంది చాలా ఆనందపడి చాలా వివరంగా విపులంగా చాలా చక్కగా చెప్తున్నారు. మేము అందరం కూడా రాసుకుంటున్నాము. ఎంతో నాలెడ్జ్ మేము పెంచుకుంటున్నాము. మీరు బుక్స్ రాస్తే ఇంకా బాగుంటుంది. అదేవిధంగా మీరు ఈ క్లాసెస్ అనేది కంటిన్యూగా పెడితే కనుక ఎక్కడైనా మేము అందరం వచ్చి జాయిన్ అయ్యి నేర్చుకుని మన సనాతన ధర్మంలో ఉన్న ఒక భాగం, వేదాల్లో కూడా ఒక భాగం అండి ఆయుర్వేదం అనేది. పంచమ వేదం అని కూడా అంటారు. ఋగ్వేదంలో చాలా ఎక్కువ ఉంది. అలాగే వేదాల్లో ఆయుర్వేదానికి కూడా కొన్ని బుక్స్ ఉన్నాయండి. ఈ వేదాల నుంచి వచ్చిందే కాబట్టి, వేదిక నాలెడ్జ్ కాబట్టి, మన పల్లెటూరులో ఏదైతే ట్రెడిషనల్గా దీని మీద ఒక అవగాహన అనేది ఉందో పూర్వకాలం, ఇప్పుడు దాన్ని చాలా వరకు మర్చిపోయాం మనం. దాన్ని కల్పించి మళ్ళీని మన యోగా కానీ, ప్రాణాయామం కానీ, ఈ ఆయుర్వేదం కానీ ప్రతి ఒక్కళ్ళకి ఎంతో కొంత తెలుసుకోవాలి. మనం చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి మనమే మందులు తయారు చేసుకుని వాడుకునేలాగా మేము ట్రైనింగ్ ఇద్దామని తొందరలోనే క్లాసులు మొదలు పెడతామండి. అది జహీరాబాద్లో మా ఫామ్లోనే పెట్టి అక్కడ మీకు ప్రాక్టికల్గా నాలెడ్జ్ నేర్పేలాగా మేము ప్రయత్నం చేస్తాం అనమాట. ఎందుకంటే ఊరికే వీడియోలో చెప్పిస్తే మీకు తెలియదు. అందుకు ప్రాక్టికల్గా ఆ మొక్కను గుర్తించడం, ఆ మొక్క ఏ విధంగా ఉందో తెలుసుకోవడం, దాని పేర్లు, ఆ మొక్కలో వేరు వాడాలా లేకపోతే ఆకు వాడాలా, విత్తనం వాడాలా, పైన తోలు బార్క్ అంటాం కదా అది వాడాలా, వేరు పైన పొర వాడాలా, ఏ టైంలో తీయాలి, ఏ నక్షత్రంలో తీయాలి, ఏ తిథి వారంలో తీయాలి, ఏ శుభతిథిలో తీయాలి, ఏ కాలంలో తీయాలి అనేది మీ అందరికీ నేర్పండి. అలాగే మానవ శరీరం యొక్క నిర్మాణం, ఆ శరీరం మీద అవగాహన, వాత పిత్త కఫాల మీద అవగాహన, యోగా మీద అవగాహన, ప్రాణాయామం మీద అవగాహన, ఇవన్నీ కూడా మీకు అక్కడ థియరీ క్లాసులు ఉంటాయండి. ఇవన్నీ మీరు ప్రాక్టికల్గా చేసుకోవచ్చు, థియరీలోనే చేసుకోవచ్చు. చేసుకుని నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే ప్రతి విలేజ్లోని ఒక ట్రెడిషనల్ హీలర్ అనేవాళ్ళు ఉండాలన్నమాట. ఉండటం వల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి కడుపు నొప్పి వచ్చిందంటారు పల్లెటూరులో, ఏముందిరా కొంత తిని వంట సోడాలో కలుపు తాగి అనేవారు ఇదివరకు. అంటే బేకింగ్ సోడా అది, అలా తాగితే నిమిషంలో తగ్గిపోయేది. లేకపోతే కొంత ఉప్పు వేసుకుని ఒక అరచెంచా ఉప్పు వేసుకుని ఉప్పు నీళ్ళు తాగి అనేవారు. నేను చిన్నప్పుడు అనిపించాను అవన్నీ. ఏదో ఇష్టమైన పదార్థాన్ని ఎక్కువ తినేవాళ్ళం, విపరీతంగా ఆడేసేవాళ్ళం, నీళ్లు తాగేసేవాళ్ళం. అంచేత అది డైజెస్ట్ అవ్వక కడుపులో నొప్పి వచ్చి రావడం ఇలాంటివి. అలాగే
చెరువులో నీళ్ళు, బోధుల్లో నీళ్ళు, కాలువలో నీళ్ళు ఎక్కడుంటే అక్కడ ఇలా దోశలో తీసుకుని తాగేసేవాళ్ళు. దానివల్ల ఏమవుతుందండి, బ్యాక్టీరియా అంతా పొట్టలోకి వెళ్ళిపోవడం వల్ల కడుపు నొప్పి వస్తే కానీ ఉప్పు నీళ్ళు తాగనివారు. తాగితే 2 నిమిషాల్లో తగ్గిపోయేది కడుపు నొప్పి. అలాగే అనేక రకాలైన టెక్నిక్స్ విలేజ్‌లో ఉండేవి అనమాట. అవన్నీ మళ్ళీ మనకి వెనక్కి వెళ్ళి మనం అవన్నీ స్మరణకు తెచ్చుకొని అవన్నీ నేర్చుకుంటేనే మనం మన జీవితాన్ని సుఖ సంతోషాలతోటి గడపగలమండి. అందుకు అటువంటి ట్రైనింగ్ ఇచ్చే ఉద్దేశంతో మనం ఈ క్లాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పటి నుంచి మీరు అది రిజిస్ట్రేషన్ చేయించుకోండి. చేయించుకుంటే జూన్ నెల నుంచి స్టార్ట్ అవుతాయండి క్లాసెస్. కన్స్ట్రక్షన్, మెస్ అవన్నీ రెడీ అవుతున్నాయి. అన్నీ రెడీ అయినాక మీకు అక్కడ వసతి అన్నీ ఏర్పాటయ్యాక బాగుంటుంది కాబట్టి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. కాబట్టి మీరు ఇప్పటి నుంచే రిజిస్ట్రేషన్ చేయించుకుని రెడీ అవ్వండి. ఓకేనండి. నమస్కారం.